నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు. చిరు చాలా మంచోడు, కేరింగ్, అండర్స్టాండింగ్లో ద బెస్ట్. ఇవన్నీ పక్కన పెడితే తను నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అన్నావు. అంతకంటే నీకు ఇంకేం కావాలే? కీర్తన, అంతా తెలుసు కూడా ఏంటి నువ్వు? చూసావుగా నా పెళ్ళిలో తన ఫ్యామిలీని. సంబంధం లేని నేను బాధపడితేనే తట్టుకోలేకపోయారు. అలాంటిది నిన్ను ఇంకెంత బాగా చూసుకుంటారు? ఒకసారి ఆలోచించు. అన్ని విధాలుగా నీ గురించి తెలిసే చెప్తున్నాను. అలాంటోడు ఒకడు దొరికినప్పుడు వదులుకోవద్దు. అనుకున్నామని జరగవు అన్నీ, అనుకోలేదని ఆగవు కొన్ని, జరిగేవన్నీ మంచికని. ఈడు వాళ్ళకం చూస్తుంటే ఏదో అయిపోయేలా ఉన్నాడు తమ్ముడు. మనిషి పని. నాన్న వాళ్ళు మార్కెట్కి వెళ్తున్నారు, నీకేమైనా కావాలా? 5 కిలోల ఆనందం, 10 కిలోల ప్రశాంతత, కుదిరితే బస్తా నిద్ర. ఏంట్రా నీ మాటలు నువ్వును? లేకపోతే 3 రోజులైంది పిల్లోడు సరిగ్గా లేడు. ఏమైందని ఎవరైనా అడిగారా? అదేంటి 2 సార్లు అడిగాను కదా, ఏం లేదన్నావు? అడిగితే వెంటనే చెప్పేస్తారా? టైం పడుతుంది. మరి అమ్మాయి కూడా టైం పడుతుంది కదరా ఆలోచించుకోవడానికి. మీకెలా తెలుసు? నీ మొహం అలా ఉందంటే కారణం ప్రేమ కాకుండా పెట్రోల్ ధర పెరిగినందుకు కనుకోవాలా ఏమిటి? చెప్తే గాని తెలుసుకోలేకపోవడానికి మే అమ్మాయిస్ కదరా, అమ్మాస్. వరి ఒక నాన్న, తనే రేపు ఎల్లుండో వచ్చేసి. అదో తనే అనుకుంటా. ఆద్య, హాయ్, బాగున్నావా? రామా, బాగున్నావా? బాగున్నానండి. చిరుతో కొంచెం పర్సనల్ గా. చిరుకి పర్సనల్ అంటే ఏముంటదు? ఏం తాగడు మా దగ్గర. ఏంటమ్మా? వాడు వెళ్ళిపోయి 1 గంట అయింది. అలా వెళ్ళిపోయాడు. సారీ ఆద్య, ఆ రోజు అలా అనుకోకుండా అలా చెప్తే ఎవరికైనా కోపం వస్తుందండి. అయ్యో సారీ ఎందుకండి? ఆ రోజు చెప్పకపోయినా ఏదో ఒక రోజు చెప్పాల్సిందే కదా. అయినా మనసులో ఉన్నది చెప్పడం అసలు తప్పే కాదండి. బాగా పరిచయం ఉన్న వాళ్ళని పలకరించాలంటేనే కాస్త ఆలోచిస్తాను. అలాంటిది చాలా తక్కువ టైంలోనే మీకు దగ్గరయ్యి నాకు ఎలా అనిపిస్తే అలా మీతో ఉండగలిగానంటే అన్ని క్రెడిట్స్ మీకే అండి. వాటిని పెంచిందెవరు? బంగారం. ఎవరుంటారండి మీలాగా? మొహం కూడా చూడకుండా పక్కనున్న అమ్మాయి ప్రాబ్లంలో ఉందని అర్థం చేసుకుని చాలా గ్రేట్ అండి మీరు. ఆద్య, నువ్వు కూడా మరి మీరు, మీ ఫ్యామిలీ, మీ క్యారెక్టర్, మీలో ఉన్న క్వాలిటీస్కి నేనేంటి? ఏ అమ్మాయి అయినా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం చాలా లక్కీ అండి. బికాస్ యూ డిజర్వ్ ఇట్. నేను మిమ్మల్ని అర్థం చేసుకున్నట్టే మీరు కూడా నన్ను అర్థం చేసుకుంటారని నాకు తెలుసు. అర్థమైపోయింది ఆద్య. అది కాదండి. ఇంకా కొట్టేస్తా నేను. ఏం మాట్లాడుకో, ఏం చేయాలో చెప్పు. మీ అన్నయ్య కన్నా 1 బస్తా బియ్యం ఎక్కువ పండించినా, లేక 2 రోజుల మధ్య పావురం ఎగరేనా, మన ఇద్దరు పెళ్లి జరగాలంటే ఏం చేయాలో చెప్పు, చేసేస్తా. నువ్వేం చేసినా మన పెళ్లి జరగదు. మన పెళ్లి జరగదు. ఏ? మా అమ్మకి నాకు పెళ్లి చేసే ఆలోచన కూడా లేదు. అర్థం కాల. మా అమ్మకి నాకు పెళ్లి చేసే ఆలోచన కూడా లేదు. కూతురు పెళ్లి చేసే ఉద్దేశం అమ్మకి లేకపోవడం ఏంటండి? ఏం మాట్లాడుతున్నారు మీరు? అమ్మ రీజన్స్ అమ్మకున్నాయండి. అండ్ షీఈస్ 100% రైట్. రైట్ లెఫ్ట్ గురించి మాట్లాడలేదండి. సీజన్స్ బట్టి రీజన్స్ మారుతూ ఉంటాయి. పెళ్లి చేసే ఉద్దేశం ఇప్పుడు లేకపోయి ఉండొచ్చు, కానీ ముందు ముందు రావచ్చు కదా. రాదు చెప్తున్నాను కదా. ఏమండి, మీరు చాలా హార్ష్ గా మాట్లాడుతున్నారు. తట్టుకోలేను, ఇక్కడ సెన్సిటివ్.
అసలే సగం దాకా వచ్చేసింది మన స్టోరీని సగంలోనే ఆపేస్తేలాగా. మీరు అర్థం చేసుకుంటారనే నేను ఇక్కడ దాకా వచ్చానండి. మీ అమ్మ గురించి పక్కన పెట్టి అసలు మీ గురించి ఆలోచించారు ఎప్పుడన్నా? ఓ, ఆ అమ్మ గురించి పక్కన పెట్టాలా? ఆ, అయితే మీకెందుకండి ఇప్పుడు దాకా పెళ్లి కాలేదు? అంటే మా అమ్మాళ్ళకి నచ్చకుండా నేను చేసుకో మ్మ్. హా. సో మీ అమ్మ వాళ్ళకి నచ్చకపోతే మీరు పెళ్లి చేసుకోరు. కానీ మా అమ్మకి పెళ్ళంటేనే ఇష్టం లేదు, ఆయన కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి. మా అమ్మకి మా పక్కన పెట్టండి. మీ విషయంలో నాకు వాళ్ళకి సంబంధం లేదు. నేను మిమ్మల్ని పెళ్లి చేసుకుంటా. ఇప్పుడు కట్టమంటారా? ఇప్పుడే కట్టేస్తాను తాళి. మా అమ్మకి నచ్చకుండా నేనే పని చేయనండి. ఎందుకంటే తనకంటే ఇంపార్టెంట్ నాకు ఏది లేదు. ఇలా జోకింగ్ కదా. సీరియస్గా చెప్పేంత తప్పు మీరేం చేయలేదు కాబట్టి నేను నవ్వుతో చెప్తున్నాను. కానీ నవ్వుతో చెప్తున్నాను కదా అని సీరియస్ కాదేమో అని అనుకోకూడదు కదా. ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. నాకు డౌట్ అండి, అసలు మీరు ఎందుకు వచ్చినట్టు ఇక్కడికి? నా గురించి మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చేసుకొని హ్యాపీగా ఉండండి. ఓహో, ఓకే ఓకే. ఆల్ గుడ్. నేను బయలుదేరుతా. బాయ్ చిరు. ఆగమ్మా, నీతో ఓ విషయం మాట్లాడాలి. చెప్పండి ఆంటీ. పద్మ, ఆ? ఆగాది ఆగు. పద్మమ్మ, నేను చెప్పేది ఒకసారి విను. నేనంటే నీకు ఉండ్రా, ఒక్క మాట. ఆ, మళ్ళీ ఎందుకు ఇలా పద్మమ్మ, నీ అన్నానని బాధ నాకు అర్థమవుతుంది. నువ్వు ఒక్క నిమిషం రా. నేను ఇలా అన్నానని నువ్వు ఫీల్ అవ్వకూడదు, సరేనా? లేదండి. ఏంటంటే ఏ, ఒక్క నిమిషం, అది ఒక్క నిమిషం. ఆ రోజు చిరు మీ ఇంటికి వచ్చినప్పుడు స్వీట్స్ పట్టుకొచ్చాడు కదా, ఆ డబ్బా పనీర్ జిలేబీ డబ్బా అది నీ దగ్గరే ఉండిపోయింది. ఎన్నిసార్లు గుర్తు చేసినా మర్చిపోతున్నాడు. ఈసారి అటువైపు వచ్చినప్పుడు గుర్తుగా పంపిస్తావా? అది బంగారం పోయినా పర్వాలేదు, ఆ డబ్బా అంటే నాకు చాలా సెంటిమెంట్స్. మర్చిపోకుండా పంపిస్తావా కదా? సరే సరే పంపిస్తాను. చెప్పేశాను. ఏంటి డబ్బా? చిరు, దేవుడు అన్నీ చూస్తూ ఉంటాడు తమ్ముడు. వీళ్ళాడిన ఆటలకి సరైన అమ్మాయిని తీసుకొచ్చి దించాడు. అలా చూస్తారే, ఇప్పుడు ఏం చేస్తారో చెప్పండి. ఇంతకీ చిరు ఎక్కడా? ఇలాంటి పరిస్థితులు ఎవరైనా ఎక్కడ ఉంటారు? అక్కడే. నా గురించి మర్చిపోయి ఒక మంచి అమ్మాయిని చూసుకొని హ్యాపీగా ఉండండి. మన పెళ్లి జరగదు. చీరు, నువ్వు ఇంతలా నవ్వుతున్నావంటే నీ లవ్ సక్సెస్ అన్నమాట. నువ్వు అనుకుంటున్నట్టు ఇది ఆనవు కాదురా పని. కోపం, బాధ, ఫ్రస్ట్రేషన్, ఇరిటేషన్, డిప్రెషన్, టెన్షన్ వీటన్నిటికంటే పైన ఓ లేయర్ ఉంటుందిరా. అందులోకి ఎంటర్ అయ్యామనుకో, మౌత్ ఇలా ఓపెన్ అయిపోయి నవ్వులా కనిపిస్తుంది అనమాట. సూపర్ రా. మరి అంతలా తాకరా, మీ ఫ్యామిలీ లేడీస్ ఫీల్ అవుతారు. అసలు ఇలాగ ఫీల్ అయితే తాగడానికి కారణమే వాళ్ళు కదరా. ఓ, అయితే యువర్ అన్స్టాపబుల్ రా. కొట్టే మందు కొట్టే. చూపే బంగారమాయనే. చెప్పురా. అది స్టెప్పురా. చూపే బంగారమాయనే.
తదిమి తందాన హృదయ లయల జతుల తిల్ల తాగి నువ్వా నేనా సగమ కదు 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 తక్క చిమ్మి తక్క వచ్చారు అరే దేవతలారా రండి మీ దీవెనలందించండి రే చిరు ఎం? ఏంటి నాన్న తాగొచ్చావా పద్మమ్మ ఒకసారి నవ్వవా ఇంకొంచెం నవ్వవా ఏవి ఏవి ముత్యాలు రాలేదే నవ్వితే ముత్యాలు రాలనవుగా రే చిరు యు పిల్ల పొట్టిగా ఉందా నీ ముగ్గురు ప్రభాసా చేసుకోలేదా పెళ్ళి బానే ఉన్నారుగా అందరూ మీరేమో పెళ్ళనే పరీక్ష లాక్డౌన్ లో స్టూడెంట్స్ లా రాయకుండానే పాస్ అయిపోయి నాతో మాత్రం రాయిస్తూనే ఉంటారా చిరు మీరెళ్ళి లోపలికి రా మాట్లాడుకుందాం గో గో గో